అబ్రహాము ఊరికనే భక్తిపరుడిగా పిలువబడలేదండి. ఊరికనే విశ్వాసులకు తండ్రిగా అయినా పిలువబడలేదు. అతనిలో ఉన్నటువంటి భక్తి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక భక్తిపరుడుగా అబ్రహామును మనందరికి ఒక మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటుపక్క ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చినట్లయితే కనుక, ఈ లోతు అబ్రహాముతో కలిసినంత కాలము ఎంతో దీవించబడిన వాడిగా, ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాముని విడిచి, చెప్తారు ఈ మాట, అబ్రహాముని విడిచి ఇదిగో పాప లోకమైనటువంటి సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడో, అక్కడి నుంచి అతని భక్తి ఏమైపోతుందంట, దిగజారిపోతూ వస్తూ ఉంది. ఎప్పుడైతే అబ్రహాముతో కలుస్తున్నాడో, లోతు తన భార్య, తన ఇద్దరు కుమార్తెలు, తన పనివారందరూ కూడా భక్తిలోనే ఎదుగుతూ ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం అందరినీ కూడా భక్తిలో పెంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి తన సొంత ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, తన సొంత ఆలోచనతో ఎక్కడికి వెళ్ళిపోయాడు, సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే, తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాలని ఏం చేశాడు, ఒక ఇద్దరు అల్లుల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? లోతే సెలెక్ట్ చేశాడండి. వాళ్ళ ఇద్దరు కుమార్తెలు సెలెక్ట్ చేయలేదు. ఎవరు సెలెక్ట్ చేశారంట? లోతే నా ఇద్దరు కుమార్తెలకు వీరైతే అన్ని విధాలుగా సరిపోతారని ఒక ఇద్దరు యవనస్తులను ఎన్నుకున్నాడు లోతు. చూసినట్లయితే కనుక, అయితే లోతు యొక్క ఎన్నిక ఎలా ఉందో చూడండి. అయితే వారి కుమార్తెలు ఏ విధంగా ప్రేమలో పడలేదు, కానీ లోతు మాత్రమే ఏం చేశాడు, తన ఇద్దరు కుమార్తెలకు ఒక ఇద్దరు అబ్బాయిలను సరిపోతారన్నట్లుగా ఎన్నుకున్నాడు. కానీ వారిద్దరు లోతు మాట విన్నారండి. ఆ అగ్ని గంధకాలు కురిసేటువంటి సమయంలో, ఆ ప్రళయము ఆ పట్టణాల మీదకి వచ్చేటువంటి సమయంలో లోతు వెళ్ళి తన ఇద్దరు కాబోయే అల్లులతో ఏమన్నాడు, అయ్యా, ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, దయచేసి మీరు నా మాట విని నాతో పాటుగా మీరు వచ్చేయండి అని అంటే వారు వచ్చారండి. చూసారా, అపహాస్యం చేస్తూ ఉన్నారు. చూసారా, అలాగుంది లోతు యొక్క సెలక్షన్. చూసారండి, ఆ పాప లోకములో, ఆ చెడు లోకములో ఇదిగో ఎంతో వ్యసనాలతో నిండిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉండిపోయాడు గనక తాను కూడా ఎలా మారిపోయినట్టు భక్తిహీనుడిగా మారిపోయాడు. భక్తి తగ్గిపోయింది. ఆ పని వారందరూ కూడా ఎలా కలిసిపోయారంట, ఆ సొదొమ గొమొర్రాలో వాళ్ళతో పాటు కలిసిపోయారు. ఒక్కడ కూడా లోతుతో పాటుగా తిరిగి రాలేకపోయారు. చూసారండి, ఇదిగో వందల కొలదిగా వెళ్ళినటువంటి పనివారందరూ కూడా ఒక్కడు కూడా లోతుతో పాటు వెనక్కి తిరిగి రాలేదు. అతని భార్య అయినా రావాలి కాబట్టి ఏమొచ్చిందంట, ప్రళయం వస్తుంది కాబట్టి కాస్త భయపడి ఒక 4 అడుగులైన ముందుకు వేయగలిగింది. కానీ చూసినట్లయితే కనుక ఎవరు కూడా లోతుతో పాటుగా ఆ ప్రదేశంలో నుంచి బయటికి రాలేకపోయారు. ఆ తర్వాత లోతు చరిత్ర కానీ, లోతు జీవితాన్ని కానీ మనము ధ్యానం చేసినట్లయితే కనుక ఎవరు కూడా లోతు జీవితాన్ని మాదిరిగా తీసుకోరు. ఎందుకనండి, అది లోతు భక్తిహీనుడిగా మిగిలిపోయాడు, అబ్రహాము భక్తిపరుడిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గురించి మనం ధ్యానం చేస్తే ఇంచుమించుగా 2-3 నెలలు కూడా విస్తారముగా అబ్రహాము గురించి ధ్యానం చేసేటువంటి అనేకమైన మాదిరికరమైన విషయాలు అబ్రహాములో మనకు కనబడుతున్నాయి. కానీ లోతు జీవితాన్ని నుంచి మనం నేర్చుకునే పాఠం ఒక్కటి కూడా మనకు కనబడదు. ఆ తర్వాత లోతును ఎవరు కూడా మాదిరిగా తీసుకోకుండా ఒక స్థలంకి వచ్చేసరికి లోతు చరిత్ర ఆగిపోయింది. కానీ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అబ్రహాము పేరు వినబడుతూనే ఉంది. అనేక పుస్తకాల్లో అబ్రహాము గురించి రాయబడుతూనే ఉంది. అబ్రహాము మనకొక మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందులో మాదిరి అండి? అదే భక్తిలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, దేవుని మాట మీద నిలబడేటువంటి విషయంలో, దేవుని మాటకు విధేయత కలిగే విషయంలో కూడా మనకు ఒక మాదిరిగా అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుని మార్గంలో నడుస్తున్న మనము మరలా వెనక్కి తిరిగి వెళ్ళకూడదని అబ్రహాములో నుంచి కూడా ఒక పాఠము మనకు కనబడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగానే మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే గనక అనేకమైన విషయాలు అబ్రహాములో నుంచి మనము నేర్చుకోవచ్చని. కానీ లోతు జీవితంలో నుంచి చూసారా, అతని సెలక్షన్ కూడా సరిగా లేదు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాలన్న విషయంలో కూడా లోతు ఫెయిల్ అయ్యాడు కదండి. అక్కడైనా సరిగా అతని ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి ఉన్నట్లయితే ఆ యొక్క లోతు కుమార్తెలు పాపం చేసి ఉండేవారు కాదు. చూసారండి, ఎంత భక్తిహీనుడిగా మారిపోయాడు గనకనే ఒకానొక స్థలానికి వచ్చేసరికి లోతు చరిత్ర ఆగిపోయిందండి. ఆగిపోయింది. కానీ అబ్రహాము అనేకమైన బిరుదులతో పిలువబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.